పెద్దపల్లి జిల్లాలో రవాణా సౌకర్యాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్ డిపో నిర్మాణ పనులను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు. డిపో పనుల పురోగతిని సమీక్షిస్తూ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పెద్దపల్లి బస్ డిపో నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ కాలంలో జిల్లా అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. సీనియర్ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారి సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ప్రారంభించడానికి సూచన చేయడం, ఇక్కడ వెంటనే డిపో శాంక్షన్ చేసి దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ అంతా జరిగింది. కొంత పనులు జాప్యం జరుగుతున్నప్పుడు వాస్తవంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పనుల్లో ఎటువంటి జాప్యం జరగద్దు, డిపోకు సంబంధించిన పనులను వేగవంతం చేసి తొందరలో డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయిక క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలి ప్రతి ఊరికి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో కొత్త బస్సులు కొనడంతో పాటుగా 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైన ఆర్టీసీని నూతన జవసత్వాలు ఇచ్చి మళ్లీ ఆర్టీసీ ఒక ప్రజా రవాణా వ్యవస్థలో గొప్ప సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. సీనియర్ మంత్రి పెద్దలు